ఇది మూవ్ చేయించాము. మూవ్ చేయించి 100% రైల్వే దాని మీద శాంక్షన్ అయిపోయింది. ఇది టెక్నికల్గా ఒకసారి మీరు రైల్వే వాళ్ళ దగ్గరికి కూర్చుంటే వాళ్ళు టెక్నికల్గా కొంచెం ఈ ఎవాల్యుయేషన్ చేస్తున్నారు. అది అయిపోతే ఇమ్మీడియట్గా టెండర్ పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడమే. ఈసారి ఇది ఎటువంటి పరిస్థితులు అయిపోవాలి అంతే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది 2009లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆర్భాటంగా దీన్ని పిలిచింది. అప్పుడు ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ టెండర్లు వేశారు, వర్క్ మొదలుపెట్టారు, సగంలో వదిలిపోయారు. ఆ సగంలో వదిలిపోవడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీగల్గా కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, కోర్టులో వేశారు. మాకు బిల్లులు రావాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు కోర్టులో వేయటం వల్ల 5 సంవత్సరాలు కూడా పనులు చేయడానికి లీగల్గా అడ్డం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని అట్లాగే చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ఎలా ఉందో అది చెదలబట్టి ఈ నాచుబట్టి పరిస్థితి, మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి. దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత శాఖ మంత్రికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మొన్న కలవటం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా రైల్వే అధికారులతో వెళ్ళి కలవటం వల్ల ఇవాళ మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది. 100% ఫైనాన్స్తో ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు ఒప్పించాం. రైల్వే అధికారులు కూడా ముందుకు వచ్చారు. త్వరలో ఈ బ్రిడ్జిని మొదలు పెడతాం. ఎటువంటి పరిస్థితుల్లో మా హయాంలో దీన్ని పూర్తి చేసి మంత్రి గారి చేత కానీ ముఖ్యమంత్రి గారి చేత కానీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.